హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం చదివే స్టూడెంట్స్ కోసం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను హిస్టరీలోని ఇండియన్ నేషనల్ మూమెంట్ చాప్టర్స్ చెప్తాను. సో ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే 1905 నుంచి 1947 వరకు జరిగిన సంఘటనలు చాలా ఇంపార్టెంట్. సో వాటిని నేను కవర్ చేస్తాను ఈ ఛానల్ ద్వారా. సో ఫస్ట్ 1905 ఎందుకు, ఈ టైంలోనే ఎందుకు అంటే 1905లో అప్పటి మన వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఇతను బెంగాల్ని పార్టిషన్ చేశాడు. ఆ బెంగాల్ పార్టిషన్ చేసిన తర్వాత మనము స్వదేశీ మూమెంట్ స్టార్ట్ చేశాము. సో అక్కడి నుంచి ఇండియన్ నేషనల్ మూమెంట్ చాలా ఇంటెన్సిఫై అయ్యింది. సో అక్కడి నుంచి 1947 వరకు జరిగిన సంఘటనలన్నీ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ లేదా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అని చెప్పుకుంటాం మనం. సో మనం ఏ ఎగ్జామ్ చూసినా కూడా ఈ 1905 నుంచి 1947 వరకు జరిగిన సంఘటనల నుంచి క్వశ్చన్స్ చాలా రావడం జరుగుతుంటుంది. సో 1905 పార్టిషన్ ఆఫ్ బెంగాల్కి ముందు ఏం జరిగింది, ఫస్ట్ వాటిని చూద్దాము. సో 1905 ముందు ఇండియాలో చాలా ఫెమైన్స్ వచ్చాయి. ఫెమైన్స్ అంటే కరువు. సో ఇంకోటి బుబోనిక్ ప్లేగ్, ఈ వ్యాధి సోకింది ఇండియాలో, మెయిన్గా డక్కన్ రీజియన్ అంటే మహారాష్ట్ర, తెలంగాణ ఈ ఏరియాలో 90 లక్షల మంది చనిపోయారు. సో బ్రిటిష్కి అగెన్స్ట్గా అప్పుడు చాలామంది ప్రొటెస్ట్ చేశారు ఇండియాలో. సో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పనులు చేసింది, కొన్ని యాక్ట్స్ పాస్ చేసింది. వాటి ద్వారా ఇండియన్స్ చాలామంది బ్రిటిష్కి అగెన్స్ట్ అయ్యారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, అప్పుడు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 పాస్ చేసింది. సో చాలామంది ఇండియన్స్ ఈ యాక్ట్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత నాథు బ్రదర్స్ ఎవరంటే దే ఆర్ లైక్ టెర్రరిస్ట్. అప్పటి టెర్రరిస్ట్ అంటే ఇండియాకి ఫేవర్గా, ఇండియన్ ఇండిపెండెన్స్కి ఫేవర్గా పనిచేసేవారు. సో ఈ నాథు బ్రదర్స్ని గవర్నమెంట్ కోర్టులో హాజరుపరచకుండా డైరెక్ట్గా జైల్లో వేసింది అన్నట్టు. ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ని సెడిషన్ ఛార్జెస్ పెట్టి అరెస్ట్ చేసింది. కలకత్తా కార్పొరేషన్లో నంబర్ ఆఫ్ ఇండియన్స్ని తగ్గించింది బ్రిటిష్. ఆ తర్వాత అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఒక యాక్ట్ పాస్ చేసింది అన్నట్టు. ఈ యాక్ట్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని తగ్గించింది. అంటే న్యూస్ పేపర్స్ వాళ్ళకి నచ్చింది పబ్లిష్ చేయడం కుదరదు ఈ యాక్ట్ ద్వారా, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ద్వారా. ఆ తర్వాత ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ పాస్ చేసింది. ఈ యాక్ట్ ద్వారా యూనివర్సిటీస్ని ఎలా మేనేజ్ చేయాలో బ్రిటిష్ గవర్నమెంటే యూనివర్సిటీస్కి చెప్తుంది అన్నట్టు. సో వీటన్నిటి ద్వారా ఇండియన్స్ బ్రిటిషర్స్కి అగెన్స్ట్ అయ్యారు. చాలామంది ప్రొటెస్ట్ లాంటివి చేశారు. సో ఇండియన్స్కి బ్రిటిష్ గవర్నమెంట్ పైన కోపం పెరిగింది వీటి ద్వారా. సో ఆ టైంలో ఇంటర్నేషనల్లో ఏం జరుగుతుంది, ఇండియా బయట ఏం జరుగుతుంది. సో జపాన్ ఇండస్ట్రియల్ పవర్గా ఎదగటం చూశారు ఇండియన్స్. సో అంతకుముందు వరకు కేవలం యూరోపియన్ కంట్రీస్ మాత్రమే డెవలప్ అవ్వగలుగుతాయి అనే ఒక అపోహ ఉండేది. సో జపాన్ ఆ అపోహని కాదంటూ చాలా డెవలప్ అయింది అన్నట్టు ఇండస్ట్రియల్ పవర్గా. సో ఇండియన్స్కి ఒక హోప్ అన్నట్టు అది. సో ఒక ఏషియన్ కంట్రీ అలా డెవలప్ అయిందంటే మనం కూడా డెవలప్ కావచ్చు అనే ఒక హోప్ ఇండియన్స్కి వచ్చింది. ఆ తర్వాత ఇథియోపియన్ ఇటాలియన్స్ వార్ జరిగింది. ఆ వార్లో ఇథియోపియన్స్ గెలిచారు. ఇటాలియన్ అంటే యూరోపియన్ కంట్రీ, చాలా మైటీ పవర్. అలాంటి ఇటాలియన్ని కూడా ఇథియోపియా కంట్రీ ఓడించింది. సో మళ్ళీ ఇండియన్స్కి హోప్ అన్నట్టు ఇది. ఎందుకంటే ఒక ఇటాలియన్ కంట్రీ లాంటి కంట్రీని ఇథియోపియా ఓడిస్తే ఇండియా కూడా బ్రిటిషర్స్కి అగేన్స్ట్గా కావచ్చు అని. తర్వాత బోయర్స్ వార్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాని కూడా అప్పుడు బ్రిటిషర్సే పరిపాలించేవారు. సౌత్ ఆఫ్రికాలో బ్రిటిషర్స్ సౌత్ ఆఫ్రికన్స్ చేతిలో ఓడిపోయారు. బ్రిటిషర్స్ సౌత్ ఆఫ్రికన్స్ డిమాండ్స్కి తలదించుకున్నారు అలా అన్నాడు. సో ఈ బోయర్స్ వార్లో మన గాంధీజీ కూడా అప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉండేవాడు. సో గాంధీజీ కూడా చాలా పెద్ద రోల్ పోషించాడు. సో ఈ బోయర్స్ వార్ ద్వారా కూడా ఇండియన్స్ చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. నెక్స్ట్ జపాన్ విక్టరీ ఓవర్ రష్యా పైన జపాన్ గెలిచింది అప్పుడు. సో అది కూడా ఇండియన్స్కి ఒక ఇన్స్పిరేషన్.
ఆ తర్వాత ఐర్లాండ్, టర్కీ, చైనా, ఈజిప్ట్ ఈ కంట్రీస్లో జరిగిన రెవల్యూషనరీ మూమెంట్స్ కూడా ఇండియన్స్ని చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో వీటన్నిటి ద్వారా ఇండియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సో నెక్స్ట్ 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ పార్టిషన్ చేశాడు. బెంగాల్ని ఎందుకు పార్టిషన్ చేశాడంటే, బ్రిటిషర్స్ని అడిగితే బ్రిటిషర్స్ ఏం చెప్పారంటే, బెంగాల్ చాలా పెద్ద ప్లేస్, చాలా పెద్ద ఏరియా. సో ఇంత పెద్ద ఏరియాని మేము అడ్మినిస్ట్రేషన్ చేయడం కష్టమవుతుంది, అందుకనే డివైడ్ చేశామని చెప్పారు. కాకపోతే రియల్ మోటివ్ ఏంటంటే, బెంగాల్లో అప్పుడు నేషనల్ మూమెంట్ చాలా ఇంటెన్సిఫై అవుతుంది. సో ఆ నేషనల్ మూమెంట్ని డివైడ్ చేయడానికి ఈ బెంగాల్ని కూడా డివైడ్ చేశారు. బెంగాల్ని డివైడ్ చేస్తే ప్రజలని డివైడ్ చేసినట్టే. సో ప్రజలని డివైడ్ చేసినప్పుడు నేషనల్ మూమెంట్ కూడా డివైడ్ అయిపోతుంది, అంత స్ట్రాంగ్గా ఉండదు. ఈ మోటివ్ ద్వారా బ్రిటిషర్స్ బెంగాల్ని పార్టిషన్ చేశారు. సో దీనికి వ్యతిరేకంగా, ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్కి వ్యతిరేకంగా ఇండియన్స్ స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో స్వదేశీ మూమెంట్ ఎలా జరిగింది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హితబది, సంజీవని, బెంగాలీ ఈ 3 పత్రికలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఈ 3 పత్రికల ద్వారా చాలా రెవల్యూషనరీ ఐడియాస్, స్వదేశీ మూమెంట్ గురించి ఐడియాస్ ఒక మారుమూల గ్రామం కూడా ఈ పత్రికలు తీసుకెళ్ళాయి. ఆ తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ, కేకే మిత్ర, పృథ్వీష్ చంద్ర రే ఈ ముగ్గురు కూడా బెంగాల్లో స్వదేశీ మూమెంట్ని చాలా బాగా ఇంటెన్సిఫై చేశారు. ఆ తర్వాత బెంగాల్ బయట అంటే పూణే, బాంబేలో బాలగంగాధర్ తిలక్ తీసుకెళ్లాడు ఈ మూమెంట్ని. పంజాబ్లో లాలా లజపత్ రాయ్, అజిత్ సింగ్ తీసుకెళ్లాడు. ఢిల్లీలో సయ్యద్ హైదర్ రాజా, అలాగే మద్రాసులో చిదంబరం పిల్లై వీళ్ళు స్వదేశీ మూమెంట్ని ప్రజల వరకు తీసుకెళ్లారు. ఈ మూమెంట్ టైంలో కొంతమంది లీడర్స్ కొన్ని కొటేషన్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్ కొటేషన్స్ ఏంటంటే, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని కొటేషన్ ఇచ్చింది బాలగంగాధర్ తిలక్. ఆ తర్వాత పొలిటికల్ ఫ్రీడమ్ ఈజ్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎ నేషన్ అని చెప్పింది అరబిందో ఘోష్. స్వదేశ్ బంధప్ సమితి ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది అశ్విని కుమార్ దత్. అశ్విని కుమార్ దత్ ఏం చేసేవాడంటే, మ్యాజిక్ షోస్ని ఏర్పాటు చేసేవారు. సో మ్యాజిక్ షో కోసం వచ్చిన చాలామంది ప్రజలు గుమిగూడినప్పుడు మ్యాజిక్ షోస్తో పాటు వాళ్ళకి నేషనల్ మూమెంట్స్ కానీ నేషనలిస్ట్ ఐడియాస్, నేషనలిస్ట్ స్పీచెస్ ఇచ్చేవారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు ప్రజలని. అలాగే బాలగంగాధర్ తిలక్ గణపతి ఫెస్టివల్స్, శివాజీ ఫెస్టివల్స్ని ఏర్పాటు చేసి ఆ ఫెస్టివల్స్కి వచ్చిన ప్రజలకు ఈ స్వతంత్రం గురించి, ఈ నేషనల్ మూమెంట్ గురించి స్పీచెస్ ఇచ్చేవారు బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ కాంగ్రెస్లో ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్స్ అని 2 గ్రూప్స్ ఉండేవి. మోడరేట్స్ ఎవరంటే, మోడరేట్స్ అసలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళేవారు కాదు, కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ని ఫాలో అయ్యేవారు, యాజ్ పర్ రూల్స్ వారు వెళ్ళేవారు మోడరేట్స్. వీరికి వ్యతిరేకంగా ఎక్స్ట్రీమిస్ట్ అన్నట్టు. ఎక్స్ట్రీమిస్ట్ చాలా అగ్రెసివ్గా డెసిషన్ తీసుకునేవారు. ఎలాంటి ప్రొటెస్ట్కి అయినా, మూమెంట్స్ అయినా స్టార్ట్ చేయడానికి వాళ్ళు వెనకాడేవారు కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోయేవారు. సో మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ మధ్యలో ఎప్పటికీ తగాదాలు ఉండేవి కాంగ్రెస్లోనే. సో మోడరేట్స్ ఏదైనా విషయాన్ని బ్రిటిషర్స్ దగ్గరికి తీసుకెళ్లాలంటే 3 పద్ధతులు పాటించేవారు మోడరేట్స్. పీపీపీస్ అంటారు వాటిని. ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. ఫస్ట్ ప్రేయర్ చేసేవారు ఆ ఇష్యూ గురించి, పిటిషన్ తర్వాత ప్రొటెస్ట్. సో ఎక్స్ట్రీమిస్ట్ ఈ పద్ధతిని క్రిటిసైజ్ చేశారు, వాళ్ళు వ్యతిరేకించేవారు. ఈ పీపీపీస్ పద్ధతి ద్వారా బ్రిటిషర్స్ అసలు ఒప్పుకునేవారు కాదు. ఇండియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ డిమాండ్స్ని బ్రిటిషర్స్ ఒప్పుకునేవారు కాదు ఈ పీపీపీ పద్ధతి ద్వారా. సో అందుకనే ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ని వ్యతిరేకించేవారు. అండ్ స్వామి వివేకానంద, బంకించంద్ర చటర్జీ, దయానంద్ సరస్వతి ఈ ముగ్గురు కూడా ఒక కల్చర్, మన ఇండియన్ కల్చర్ గురించి స్పీచెస్ లాంటివి ఇచ్చేవారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇండియా యొక్క కల్చర్ చాలా గొప్ప కల్చర్, అలాంటి కల్చర్ని ఎక్కడి నుంచో యూరోప్ నుంచి వచ్చిన బ్రిటిషర్స్ మన కల్చర్ని నాశనం చేస్తున్నారు, ఇండియాని కూడా ఒక వెస్టర్న్ కంట్రీ లాగా మారుస్తున్నారు అని ఈ ముగ్గురు
మెయిన్గా స్పీచెస్ కానీ సాంగ్స్ కానీ ఇచ్చేవారు. సో ఈ స్పీచెస్ ద్వారా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. ఇదే టైంలో దయానంద్ సరస్వతి ఒక స్లోగన్ ఇచ్చారు, ఇండియా ఫర్ ఇండియన్స్. సో ఇలా మన కల్చరల్ పీపుల్ స్వామి వివేకానంద, బంకిం చంద్ర చటర్జీ, దయానంద్ సరస్వతి వీరు కూడా ఒక నేషనల్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసేవారు. కాంగ్రెస్ పొజిషన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ టైంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంది? కాంగ్రెస్ ప్రతి సంవత్సరం కొత్త ప్రెసిడెంట్ అయ్యేవారు కాంగ్రెస్కి. 1905లో గోపాలకృష్ణ గోఖలే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. 1906లో దాదాబాయి నౌరోజీ, 1907లో రాస్బిహారీ ఘోష్. 1905లో గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని వ్యతిరేకించి ఈ స్వదేశీ మూవ్మెంట్కి సపోర్ట్ చేసింది అన్నట్టు. 1906లో దాదాబాయి నౌరోజీ ప్రెసిడెంట్షిప్గా ఉన్నారు. ఆ టైంలో స్వరాజ్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్ కాంగ్రెస్ యొక్క గోల్ అని అఫీషియల్గా యాక్సెప్ట్ చేశారు కాంగ్రెస్. 1907లో ఏం జరిగిందంటే 1907 కాంగ్రెస్ సెషన్ సూరత్లో జరిగింది. ఆ సూరత్ సెషన్లో ప్రెసిడెంట్ రాస్బిహారీ ఘోష్. కానీ రాస్బిహారీ ఘోష్ ప్రెసిడెంట్ అవ్వడం ఎక్స్ట్రీమిస్ట్కి ఇష్టం లేదు. సో అందువల్ల ఎక్స్ట్రీమిస్ట్కి మోడరేట్స్కి మధ్యలో గొడవ జరిగింది. గొడవ కాస్త పెద్దగా అయ్యి ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ 2 గ్రూపులుగా విడిపోయారు. ఈ విడిపోగానే బ్రిటిషర్స్ ఏం చేశారంటే చాలామంది ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ని అరెస్ట్ చేశారన్నట్టు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు వీక్ అయిపోయింది, విడిపోయారు కాబట్టి వీక్ అయిపోయింది. సో అందుకని ఎక్స్ట్రీమిస్ట్ని చాలామందిని అరెస్ట్ చేశారు. సో మోడరేట్స్ కూడా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఏం చెప్పలేకపోయారు, ఎందుకంటే వారు విడిపోయారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ స్వదేశీ మూమెంట్లో కేవలం నేషనల్ మూమెంట్ గురించి కాకుండా మన ఇండియా యొక్క సోషల్ ఇష్యూస్ గురించి కూడా వాళ్ళు మాట్లాడేవారు. సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఆత్మశక్తి అంటే ఇండియాలో ఉన్న సోషల్ ఈవిల్స్, దౌరీ కానీ కన్సప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కానీ వీటికి వ్యతిరేకంగా ఈ మూమెంట్లో ప్రొపగేట్ చేసేవారు. ఆ తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్, మన బెంగాల్ నేషనల్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశారు ఈ టైంలో. ఆ కాలేజ్కి ప్రిన్సిపల్ ఎవరంటే అరబిందో ఘోష్. అరబిందో ఘోష్ ఎవరు? పొలిటికల్ ఫ్రీడమ్ ఇస్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎ నేషన్ అని కొటేషన్ ఇచ్చింది ఇతనే. అరబిందో ఘోష్ బెంగాల్ నేషనల్ కాలేజ్కి ప్రిన్సిపల్. ఈ బెంగాల్ నేషనల్ కాలేజ్ శాంతినికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క శాంతినికేతన్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈ కాలేజ్ని స్టార్ట్ చేశారు. అలాగే ఇండియన్ నేషనల్ కౌన్సిల్ కూడా స్టార్ట్ చేశారు. బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా స్టార్ట్ చేశారు ఇదే టైంలో. ఇండిజినియస్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇండియా యొక్క కంపెనీస్ స్టార్ట్ చేశారు. ఇండియన్ బ్యాంక్స్, ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇండియన్ ఫ్యాక్టరీస్ ఈ టైంలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కల్చరల్ స్పియర్ లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్, రజనీకాంత్ సేన్, సయ్యద్ అబూ మహమ్మద్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ పాటల ద్వారా, నేషనలిస్ట్ పాటల ద్వారా ఇండియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. అలాగే అభినంద్రనాథ్ ఠాగూర్ తన పెయింటింగ్స్ ద్వారా ఇండియన్ యొక్క నేషనల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసేవారు. ఇండియన్ కల్చర్ని తన పెయింటింగ్ ద్వారా పెయింట్ చేసి నేషనల్ మూమెంట్కి అతను కూడా కాంట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ కల్చరల్ స్పియర్లో ఆ టైంలో జగదీష్ చంద్రబోస్ అండ్ ప్రఫుల్ల చంద్రరాయ్ వీరిద్దరూ కూడా సైన్స్ స్పియర్లో ఉండేవారు. అంటే సైన్స్కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరూ. నెక్స్ట్ స్టూడెంట్స్, ఉమెన్, ముస్లిమ్స్ ఈ ముగ్గురు వీరు ఎలా పార్టిసిపేట్ చేశారు? స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్ పైన బ్రిటిషర్స్ చాలా దారుణంగా లాఠీ చార్జెస్ కానీ యూనివర్సిటీస్ నుంచి సస్పెండ్ చేయడం కానీ ఇలాంటి పనులు చేశారు. నెక్స్ట్ ఉమెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లో నుంచి బయటకు వచ్చి, అంతకుముందు ఇంటికే పరిమితమైన ఉమెన్ ఈ మూమెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ముస్లిమ్స్ అందరూ పార్టిసిపేట్ చేయలేదు, కొంతమంది పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి సపోర్ట్ చేశారు, వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. నెక్స్ట్ 1911లో బ్రిటిష్ కింగ్ జార్జ్ V ఇండియాకి వచ్చి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని క్యాన్సిల్ చేశారు. సో 1911లో బెంగాల్ పార్టీషన్ క్యాన్సిల్ అయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ కామెంట్. నేను ఏదైనా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.